ఏంటి బాగా చంపావని చెప్పి యాదమ్మ అనగానే ఇక్కడ మంచు తుఫాన్ వచ్చి ఇగో మర్డర్ మిస్ అయింది అని మనోహరి అనగానే ఆ మంచు తుఫాను ఇగో ఇక్కడికి చూసాము, నీకేం ప్రమాదం జరగలేదుగా యాదమ్మ అనగానే ఇక్కడ ఎవరికి ఏమీ కాలేదులే, గో అక్కడేమో జనట్టుందిగా అమ్మాయి బాగా హడావుడు బయలుదేరడు ఏంటి అని ఇక్కడ ఏం జరిగింది, పిల్లలకి ఏమైనా అయిందా అని మనోహరి డౌట్ పడుతుంది. అవును పిల్లలు ఆడుకుంటుంటే అని ఇంకా యాదవ్ మొత్తం అంతా చెప్తుంది. ఇంకా మనం షాక్ అయిపోతుంది, ఏంటి ఇంత జరిగిందా అని చెప్పి అంటూ మరి నాకు ఎందుకు చెప్పలేదు అని కోపం అడుగుతుంది. ఏ చెప్పలేదు అని అడగని నువ్వు బిజీగా ఉంటావు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను చెప్పలేదు అని యాదమ్మ అంటూ అనగానే ఏ అయినా చెప్పమంటే చెప్పకుండా నువ్వు దేనికి పంచావేంటి చంపా అని చెప్పి మనోహరి యాదవ్ అరుస్తూ ఉంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను పని మనిషినే కాదే, నువ్వు హెల్ప్ చేయమంటే వచ్చాను అని యాదమ్మ అనగానే సర్లే నేను కూడా బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను, అక్కడ వచ్చాక మారుకున్నాలే ఉంటా అని చెప్పి ఇంక మనం ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా యాదవ్ చాలా కోపం వస్తూ ఉంటుంది. బాబీ చేతిలో బఫూన్ అవుతున్న విషయం అర్థం చేసుకోదు కానీ నాకు మాత్రం ఆర్డర్ చేస్తుంది, రాని చెప్తా అని చెప్పి యాదవ్ అనుకుంటూ మరి ప్రశాంతంగా కూర్చొని టీవీలో పాటలు చూస్తూ ఇంకా జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇంకా సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా గేట్ నుంచి శబ్దం వస్తుంది. ఇదేంటి శబ్దం వచ్చింది అని చెప్పి యాదవ్ వెళ్ళి కిటికీ నుండి చూస్తూ ఉంటుంది. ఒకసారి షాక్ అవుతుంది. ఇంకా అమర్ బాల్ కంగారుగా రావడం కనిపిస్తుంది. అమ్మో నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఒకసారి టీవీ ఆఫ్ చేసి ఇంకా కూల్ డ్రింక్ అన్ని రవ్వలు పెట్టేస్తుంది. అమర్ బాబీ చాలా కంగారుగా వస్తూ ఉంటారు. ఇంకా యాదవ్ ఏం తెలియనట్టు ఇంట్లో పని చేసినట్టు యాక్ట్ చేస్తాడు. వచ్చి రాథోడ్ అని చెప్పి ఇంకా అమర్ అలాగే పిల్లల్ని పిలుస్తూ ఉంటారు. బాబీ చాలా కంగారు పడుతుంది. ఇదేంటి ఆకాష్, అంజు, ఆనంద్, భుజమ్మ అని చెప్పి బాబీ పిలుస్తుంది. ఇదేంటి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి అమర్ కంగారు పడుతుంటారు. యాదమ్మ అని చెప్పి బాబీ పిలుస్తుంది. అమ్మ సార్ అని చెప్పి యాదమ్మ అంటుంది. పిలుస్తుంటే పలకదు ఏంటని బాబీ సీరియస్గా అరుస్తుంది. అంటే మేడం కిచెన్లో పని చేసుకున్నా అని చెప్పి యాదమ్మ అంటుంది. కానీ అసలు పిల్లలు రాథోడ్ ఏమేరు అని చెప్పి అమరగానే హాస్పిటల్ వెళ్ళారు. యాదమ్మ అనగానే హాస్పిటల్గా ఎందుకు ఎవరికేమైంది అని చెప్పి బాబీ కంగారు నడుతుంది. అంటే మేడం అని యాదవ్ అనగానే కొంచెం చెప్పు ఏమైంది అని చెప్పి అమర్ కంగారు అడుగుతుంటాడు. అంటే సార్ పొద్దున్న టీవీ చూస్తున్నాము, కాశ్మీర్లో మంచు తుఫాన్ వచ్చిందని తెలిసి అందరూ భయపడ్డాము. ఆ తర్వాత అని యాదవ్ అనగానే ఏమైంది తొందర చెప్పు అని బాగి అనగానే అంటే తుఫాన్లో ఎవరికేమో అని చెప్పేసి మేము రిలాక్స్ అయ్యాం మేడం, ఇలాగా పిల్లలు ఆడుకుని చెప్పి గార్డెన్లోకి వెళ్ళారు అని చెప్పి ఇంకా ఒక్కసారి యాదవ్ జరిగిన విషయం చెప్తూ ఉంటారు. అలాగే నేను బుజ్జమ్మ ఒక టీం అని చెప్పేసి ఆకాష్ అనడం, నేను ఆనంద్ ఒక్కవైపు అని చెప్పి అంజు అనడం, అలాగే వాళ్ళ గేమ్ ఆడడం విషయం అంత చెప్తుంటారు. బుజ్జమ్మ రెడీయా అని చెప్పి ఇంకా ఆకాష్ అన్నా సరే అని చెప్పి ఇంక పిల్లలు ఆడుతూ ఉంటారు. అదంతా ఇంకా యాదవ్ నుంచొని గార్డెన్ నుంచి చూడడం, ఇంక పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటుంటారు. ఒక్కసారిగా ఇంకా ఆకాష్ ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకొకసారి చూస్తే పడిపోతూ ఉంటాడు. యాదవ్ చాలా కంగారు పడుతుంది. అయ్యో ఆకాష్ 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 లెగు అని చెప్పేసి ఇంకా పిల్లలు అలాగే యాదవ్ కంగారు పడుతుంటారు. రాథోడ్ అని చెప్పి యాదవ్ పిలుస్తూ ఉంటుంది. ఆకాష్ అని చెప్పి రాత్రి వచ్చి అడుగుతుంటారు. ఆకాష్ బాబు అని రాత్రి అయినా సరే ఇండియా తీసుకొస్తా అని చెప్పి రాత్రి లోపలికి వెళ్తుంటారు. ఇంకా పిల్లలు చాలా కంగారు పడుతూ ఉంటారు. లేవు బయట చేస్తుంటారు. ఆనంద్ బాబు అని చెప్పి అంటూ ఆకాష్ బాబు కంగారు పడుకో అని చెప్పి ఇంకా ఇన్హేలర్ పెడుతూ ఉంటారు. బ్రీత్ తీసుకో అంటూ ఉంటారు. సరే హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి రాత్రి అంటూ ఇంకా ఆకాష్ని హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు. పిల్లలు కూడా వస్తుంటారు. వద్దని చెప్పి రాత్రి ఆపుతుంటారు. లేదు మేము కూడా చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. సరే అని చెప్పి ఇంకా రాత్రి కార్ స్టార్ట్ చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఆ జరిగిన విషయం అంతా ఇంకా అమ్మర్ బాగా షాక్ అవుతుంటారు. ఇంకా భయపడుతూ ఉంటారు. అలా ఆకాష్ బాబుకి ఆస్మా అటాక్ అయ్యింది, హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పి యాదమ్మగానే అందుకే అన్నా అంటే అంత విషయం రాత్రి ఫోన్ చేశాడని చెప్పి అమర్ అనగానే మరి ఎందుకు ఫోన్ చేయని చెప్పి బాగా అడుగుతుంది. అంటే అని చెప్పి యాదవ్ మాట్లాడదు. నువ్వు ఇంట్లో ఉంది ఎందుకని చెప్పి బాగా అంటే మేడం కంగారులో మర్చిపోయాను అని చెప్పి యాదవ్ మంగళ సరే హాస్పిటల్ వెళ్దాం కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆగండి అని చెప్పి ఇంకా బాగా కంగారు రూమ్లోకి వెళ్ళి ఇంకా ఆకాష్ ఫైల్ తీసుకొస్తుంది. ఏమండి పదండి వెళ్దాం అని చెప్పి ఇంకా బాగానే ఇంకా అమర్ అలాగే బాగా కంగారు బయలుదేరుతూ ఉంటారు. అక్కడ రాధ చాలా టెన్షన్ పడుతుంటారు. ఇంకా పిల్లలు కూడా చాలా భయపడుతుంటారు. ఆకాష్కి నుంచి కంగారు పడుతుంటారు. అనుకునే విధంగా ఇంకా అమర్ అలాగే బాగా ఇంకా వెళ్ళిపోతుంటారు. ఒకసారిగా ఇంకా బాగా ఇంకా వాళ్ళ అక్క పుట్టని చూస్తూ ఇంకా ఆకాష్కి ఏం కాకూడదు నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇంకా అరుణ చూస్తూ ఇంకా అనుకుంటుంది. ఏంటి చనిపోయిన దండం పెడితే బతుకుని బాగుంటారు ఏంటి అని చెప్పి యాదమ్మ తనకి అనుకుంటుంది. ఇంకా బాగా ఇంకా ఏడుస్తుంటుంది. వాళ్ళ అక్క మీద భారం వేస్తుంటుంది. ఇంకా వెళ్తూ ఉంటుంది. పదండి వెళ్దాం అని చెప్పేసి ఇంకా బాగి అంటూ అమర్తో కలిసి ఇంకా హాస్పిటల్ వెళ్తూ ఉంటుంది. ఇంకా యాదవ్ అలా చూస్తాడు. ఇంతకీ
ఈ రణవీర్ మనోహర్ ఏం చేస్తున్నారో అని చెప్పి అనుకుంటుంది. అక్కడేమో రణవీర్ చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు మనోహర్ వచ్చి ఇంకా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నావు, హైదరాబాద్ అని రణవీర్ అనగానే నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, మనోడు అనగానే అమ్మనేంద్ర నా కూతురు అప్పచెప్తానగా అందుకే అని చెప్పి రణవీర్ అంటూ వెయిట్ చేస్తాను కానీ నవ్వుతూ ఇక్కడ అమరేంద్ర బాగా తీసుకుని హైదరాబాద్ అని చెప్పి మనోహర్ అనగానే ఏం నువ్వు చెప్పేది అని చెప్పి రణవీర్ కంగారు అడుగుతూ ఉంటారు. అంటే అమరేంద్ర ఇక్కడ లేదని అనగానే అర్థం కాలేదా, హైదరాబాద్ వెళ్ళని చెప్పి చెప్తున్నానుగా అని మనం అనగానే అదేంటి నా కూతురు ఇవ్వకుండా ఎలాగెళ్తాడు అని చెప్పి రణవీర్ ఆవేశపడుతూ ఆయన నా చెప్పని ఎలాగెళ్తాడని చెప్పి అనగానే అంటే ఆకాష్కి ఆస్మా అటాక్ అని చెప్పేసి ఫోన్ వస్తే కంగారు వెళ్ళాడు అని ఇదో అని ఇంకా మనవారు చెప్తాడు. అంటే ఏంటి తన కొడుకోతే అని చెప్పి వెళ్ళిపోయాడు, మరి నా కూతురు గురించి ఏంటి అని రణవీర్ అనగానే అసలు నువ్వు అమాయకుడు మూర్ఖుడు నాకు అర్థం కావట్లేదు, నీ బాడీ అయితే పెరిగింది కానీ నీ బుర్ర పెరగల మనోహరనే ఏ మనోహరి అని ఇంకా రణవీర్ ఆశపడుతుంటారు. ఏంటి ఆయన కూతురు తెస్తా అంటే నువ్వు కాశ్మీర్ వచ్చావు, అసలు అమరేంద్ర నేను తప్పించింది కూతురు అక్షర కాదు నన్ను, అంటే నీ వైన్ పట్టుకోవడం కోసం నాకు టైం బాగుండి అమరేంద్ర నుండి నేను ఎస్కేప్ అయ్యాను, ఇగో చూడు కొంచెం ఉంటే నేను దొరికిపోయేదాన్ని అని చెప్పి మనోహరి అంటూ ఇగో అసలు అమర్కి నేను ఎప్పుడు నా మొహం చూపించేదాన్ని కాదు అని చెప్పి అంటూ మన అనగానే నువ్వు చెప్పేది నిజమా మనోహరి అని అంటే అమరేంద్ర నాతో అబద్ధం ఆడాడా అని రణవీర్ అనగానే ఏంటి నీ బుర్రని జైల్లో పెట్టావు ఏంటి, హైదరాబాద్ బయలుదేరినప్పటి నుండి నేను చెప్పింది అదే కదా, ఇదిగో ఇంత దూరం వచ్చింది అసలు ఎందుకు నన్ను పట్టుకోవడానికి స్కెచ్ చేశాడు, అగో నువ్వేమో నమ్మి వచ్చావు అని మనోహర్ అనగానే అంటే నేను మళ్ళీ మోసపోయానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. చూడు నువ్వు ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే లైఫ్లో నువ్వు మోసపోతూనే ఉంటావు, ఇదిగో నేను చెప్పిన అర్థం చేసుకో మనోహర్ అనగానే నాకు ఈ ప్లాన్లు స్కెచ్లు ఏమి వద్దు మనోహరి, అసలు పైతే నా వల్ల కాదు, నాకు కాదు నా కూతురు అయినా దానివల్ల వచ్చి నాకు ఆస్తి కావాలి, డైరెక్ట్గా అమరేంద్ర వెళ్ళి తేల్చుకుంటా నా కూతురు అక్కడ నేను తేల్చుకుంటా అంట అనగానే అవును మరి నువ్వు అడగగానే ఇచ్చేస్తాడు నీ కూతుర్ని మనం అనగానే మరి ఏం చేయాలి రణవీర్ అనగానే ఆలోచించి ప్లాన్ వేయాలి, అమరేంద్ర ఇరుకుని పెట్టి నా పని చేసుకోవాల్సిందే అని మనం అనగానే ఇదిగో నాకు అంత తెలివి సహన ఓర్పు నాకేం లేదు, నాకు అంత టైం కూడా ఏం లేదు, ఇదిగో అసలు నా కూతురు అక్కడ నేను తెలుసుకోవాలి అని రణవీర్ అనగానే అంత పడితే ఇదిగో పని దొరకదు అవ్వదు అని చెప్పి మనం అనగానే మరి ఏం చేయాలి నేను నా కూతురు నేను ఏమని చేస్తాను, అవసరం అయితే నువ్వు అమరేంద్ర గురించి చెప్పిన అబద్ధాన్ని మొత్తం దాచిన విషయాలు అన్నీ నేను బయట పెట్టి అమరేంద్ర దగ్గర నా కూతురు గురించి తెలుసుకుంటా అని రాని మాటలకి ఒకసారి షాక్ అయ్యి ఏంటి నన్ను బలపసం చేస్తావా అని మనం అనగానే నా ఆశ కోసం నేను ఏమైనా చేస్తా ఎంతగానో తెలుస్తా అని రాని అక్కర్లా ఈసారి ప్లాన్ నేనే వేస్తా, చచ్చినట్టు అమరేంద్ర మన కూతుర్ని నీ చేతిలో పెట్టాలని నేను చేస్తాను, ఇదిగో ఆ పిల్లని తీసుకెళ్ళి నీ ఆస్తి మొత్తం మీద దక్కించుకో, ఇదిగో మళ్ళీ తిరిగి రాకు మనోహర్ అనగానే అంతలా ఏం చేయబోతున్నావు అని రణవీర్ అనగానే హైదరాబాద్ వెళ్ళాక నేను ఆ విషయం నీకు చెప్తాను బయలుదేరిన పద అని అనగానే ఇదిగో నేను నమ్మచ్చా మళ్ళీ మోసం చేయగా రణవీర్ అనగానే ఇదిగో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదిగో పాపని కకత్తా పంపించి నేను విడిపించుకోవడం తప్ప నేను ఇంకేం చేయను, ఇదిగో వెళ్దాం పదా అని చెప్పి మనోహర్ అనగానే రణవీర్ ఇంకా ఏం మాటలు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆకాష్ పరిస్థితి అదే పనిగా చూసి బాధపడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ ఇంకా ఆకాష్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అంజు అదే పనిగా తలుచుకొని ఏడుస్తుంది. ఆ రోజు కూడా ఇంతే కదా అమ్మని ఐసీయూలో పెట్టి ఏం కాదని చెప్పి కాసేపు కలిపేసని చెప్పి అన్నారు కదా, కానీ అమ్మ చనిపోయింది అని చెప్పి అంజు గుర్తేసుకొని ఏడుస్తున్నది. అలాగే రాత్రంతా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రోజు అరుంధతికి యాక్సిడెంట్ అవ్వడం, అలాగే అమరేంద్ర కాపాడని చెప్పి ప్రయత్నించడం, ఆ తర్వాత ఐసీయూలో పడ్డం, తర్వాత చనిపోవడం, పిల్లలు చూసి తట్టుకోలేకపోవడం అంతా రాత్రులు గుర్తెచ్చుకుంటారు. అలా పిల్లలు గుర్తెచ్చుకుంటూ ఉంటారు, కూలిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆకాష్ పడి నేవద్దా అని భయపడుతుంటారు. ఆకాష్కి ఏం కాదు అంజు అని చెప్పి ఆనంద్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు అలాగే ఏడుస్తూ ఉంటారు. ఇంకా రాత్రి ధైర్యం చెప్తూ ఉంటాడు. చూడు ఆ రోజు అమ్మ పరిస్థితి వేరు, ఈ రోజు ఆకాష్ పరిస్థితి వేరు కదా, ఆకాష్ బాకి రెగ్యులర్గా ఆస్మా వస్తుంది తగ్గిపోతుంది అంతే. రాత్రి ధైర్యం చెప్తూ ఉంటాడు. అవును నాకు చాలా భయం వేస్తుంది సారు, అమ్మ వస్తా అన్నారు ఇంకా రాలేదేంటి అని బుజ్జం పడుతుంది. వస్తాయి కదకండి ఆకాష్ బాబుకి ఏం కాదు, మీరు వస్తే బుజ్జం భయపడుతుంది అని ఇంకా రాత్రుడు అంటూ ఉంటాడు. ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. అప్పుడే కంగారు బాగి అలాగే అమలు హాస్పిటల్ వస్తూ ఉంటారు. ఇంకా రాత్రి పలకరిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆకాష్ ఎలాగున్నాడు అని చెప్పి అమర్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఐసీయూలో అని చెప్పి రాత్రుడు అంటూ ఉంటాడు. ఇంకా అమర్ బాగి ఇంకా వెళ్ళి ఆకాష్ని
చూస్తూ ఉంటారు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు కూడా చాలా భయపడుతుంటారు. అన్న బెడ్ మీద ఉన్నాడని చెప్పి బుజ్జం అంటూ ఉంటారు. సారీ సార్, ఇలా జాబ్ చూసుకోమని చెప్పి మీరు వెళ్ళారు కదా, ఆడుకుంటూ ఆడుకుంటూ ఆస్మా అటాక్ అయింది, ఇంకా రాతో ఏడుస్తూ నా వల్లే అని చెప్పి నా నిర్లక్ష్యం వల్లే. అందుకని నీ వల్ల ఏముంది రాతో, నువ్వేం చేసావు, ఆకాశ్ ముందు ఆస్మా ఉంది కదా భాగ్యంగానే, చూడు నువ్వు ఇంట్లో ఉండబట్టే కదా కరెక్ట్ టైంకి ఆకాష్ని హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా, లేకపోతే ఇంకా ప్రమాదం జరిగేది కదా ఇంకా అమర్ అంటూ చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్స్ ఉంటారు. ఇది చూసి డాక్టర్ అసలు తన కొడుకు ఎలాగుంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. ఇది ప్రీవియస్ మెడికల్ ట్రీట్మెంట్ది నేను తీసుకొచ్చాను చూడండి అని చెప్పి ప్రిస్క్రిప్షన్ అంతా బాగా చూపిస్తాడు. మీరేం కంగారు పడక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను అని డాక్టర్ అని అన్ని పర్లేదా, ప్రాబ్లం లేదుగా అమ్మ ఓకే కానీ అని చెప్పి డాక్టర్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పిల్లల్ని ఆకాశ్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి బాగా రాత్రి పిల్లల్ని లోపల తీసుకెళ్తూ ఉంటారు. చెప్పండి డాక్టర్ అసలు సీరియస్ అని అమ్మ అనగానే అవును అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అంటే ఈసారి బాబుకి ఆస్మా చాలా సివియర్ అటాక్ అయింది అంటే అని చెప్పి ఇంకా అంటూ తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా అమ్మ భయపడుతుంటారు. అంటే ఊపిరి పీల్చుకోలేక కళ్ళు పడిపోయాడు అని చెప్పి అంటూ డాక్టర్ చెప్తూ, అంటే వెంటిలేటర్ సపోర్ట్తో బాడీ రెస్పాండ్ అవుతుంది అని ఇంకా టైం తీసుకొచ్చారు కాబట్టి ఇంకా బాబుకి ఏం అవ్వలేదు అని చెప్పి ఇంకా డాక్టర్ అంటూ ఉంటారు. 48 గంటలు దాటితే కానీ మేమేం చెప్పలేము అని చెప్పి ఇంకా డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా భయపడుతూ ఉంటారు. ఏం సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు నా కొడుకుని కాపాడండి అమర్ అనగానే ఖచ్చితంగా అండి మా ప్రయత్నం చేస్తాము. ఇదిగో లక్కీగానే ఆస్మా కోసం డెవలప్ చేసిన మెడిసిన్ గురించి అది ఇంజక్షన్ చేయాలి అని చెప్పి డాక్టర్ అంటూ చెప్తూ ఉంటారు. ఇదిగో ఇందాక డోస్ ఇచ్చామండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంకోసారి సరిపడ మెడిసిన్ ఒకటే ఉంది కానీ ఇంకా కావాలి అని చెప్పి ఇంకా డాక్టర్ అంటూ ఇదిగోండి కట్న ఎంత మెడిసిన్ ఢిల్లీని తెప్పించాలి అని చెప్పి డాక్టర్ మీకు తెప్పించాను డాక్టర్, ఇదిగో ఆ డోస్ ఇచ్చారికి అలాగే ఇచ్చేటట్టు చేయండి అని చెప్పి అమరగానే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశామండి వస్తుంది అని చెప్పి డాక్టర్ కానీ సార్ నా కొడుకు గురించి పట్టించుకొని నా కొడుకు ఏం అవ్వకూడదు అని చెప్పి అమరంగానే ఇదిగో ఆ డోస్ వచ్చేసి బాబుకి ఏం అవదండి కతే ఎక్కువ తక్కువైనా అసలు ఎవరైనా ప్రమాదం అని చెప్పి డాక్టర్ కానీ మా బాబుకి ఏం కాకుండా చూడండి మా అబ్బాయిని కాపాడని చెప్పి బాగా అంత దేవుడు భారం వేస్తాము, మీరేం కంగారు పడకండి నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా బాగా అమర ఇంకా బయట నుండి ఇంకా అలాగే బాబుని చూస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు.